నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో రేర్ వాయిస్లో మీరు జీవా గారు మన ఈడియట్ సినిమాలో చూస్తే ఆ ఇసుక కామెడీ ఉంటుంది. ఆ జీవా గారు రకరకాల వేరియేషన్స్ ఎలా ఉంటాయి. రాయ్ ఆ ఇసుక ఏమిటి, బేదర్ ఏమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. వాడు మౌలుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని. ఈ 2000 నాకే అని ఇలా రేరు వాయిస్లు. గుండు హనుమంతరావు గారు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. నేను మామూలు గుండు హనుమంతరావు గారిది కామెడీ వర్షన్ నేర్చుకున్నాను. ఒరే ఇట్రారా అమృతం, మన హోటల్లో ఇప్పుడు రేఖా గారికి స్పెషల్ మసాలా దోశ అని అంతవరకు వచ్చింది. కానీ సినిమాలో గుండు హనుమంతరావు గారు సాడ్ వర్షన్ అనుకోండి. అప్పుడు నేను ఇది చెప్తే సింక్ కాదు, ఎందుకంటే నవరసాలలో సాడ్ వర్షన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి సాడ్ గుండు హనుమంతరావు గారు సాడ్ చేస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ గుండు హనుమంతరావు గారి అమ్మగారు చనిపోతే అప్పుడు గుండు హనుమంతరావు గారి వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్మా చచ్చిపోయావా అంటే పండదు. అందుకని అమ్మా చచ్చిపోయావా అమ్మా, ఇన్ని రోజులు నాకు అంతా నువ్వే ఉండి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా. అమ్మా లే అమ్మా, నీ ఆశలు నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు కోరుకున్నట్టు అనాథలందరినీ నేనే చూసుకుంటాను, సెలవమ్మా ఇలా చెప్తే. అందుకని ఒక్కొక్క వాయిస్లు వేరియేషన్స్ అన్ని వేరియేషన్ నేర్చుకోవటం వల్ల డబ్బింగ్ అని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో చాలా దీనంగా ఒక డైలాగ్ చెప్తారు సంధ్యతో లవర్తో. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే, ఏది ఇంకొకసారి చెప్పు, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను నా చదువును కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, ఈ స్టైల్లో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ లెక్కలని తేలుస్తాను అన్నది చిరంజీవి గారి స్టైల్ ఎలా ఉంటుంది. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ తిక్కేమిటో చూపిస్తాను, మీ అందరూ లెక్కలు తేల్చేస్తాను ఏమనుకున్నావా, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తానా అని ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా రకరకాలుగా. అలానే రేరు వాయిస్లో నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో రేర్ వాయిస్లో మీరు జీవా గారు మన ఈడియట్ సినిమాలో చూస్తే ఆ ఇసుక కామెడీ ఉంటుంది. ఆ జీవా గారు రకరకాల వేరియేషన్స్ ఎలా ఉంటాయి. రాయ్ ఆ ఇసుక ఏమిటి, బేదర్ ఏమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. వాడు మౌలుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని. ఈ 2000 నాకే అని ఇలా రేరు వాయిస్లు. అలానే నిర్మలమ్మ గారు ఆమె తిడుతున్నప్పుడు ఆ వాయిస్ల వేరియేషన్ చాలా బాగుంటాయి. ఇదే నిర్మలమ్మ గారు నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు అంటే బాగా గుర్తొచ్చే డైలాగ్ ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, నీవా రేరా, నీతో రేరక పగలడక తిరిగి అదుకు నువ్వు ఇచ్చేసావు, చీయద్దాం చెవరిచ్చావు, అసగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించా, శుభలేఖలు వేయించారు. ఇది ఇన్ కేస్ ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎవరో మొదరసపు చచ్చుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా, నీతో రేయనక పగలనక పచ్చీసు పేకాట ఆడితే ఎవరు మోసం చేశారు, నీ కాళ్ళు కోల నీ కడుపు గాల, చీ అన్న చేదరించి అసహ్యంగా మాట్లాడు, ఆఖరికి పేకలో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా పంపే మొదల స్టబ్దాన, నీ కాళ్ళు కోల నీ కడుపు గాల, నాశనం అయిపోతావే, ఊరుకోవయ్యా నువ్వు కూడా. చాలా పర్ఫెక్ట్ గా చేశారు.
ఓకే. అలా లేడీస్ వాయిస్లో నిర్మలమ్మ గారి నా స్పెషలైజేషన్. మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల. సుమన్ గారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవిత అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది, అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఈ 2 సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు, ఆపరా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా. ఈ స్టైలు మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవు కదా, చెప్పు మాణిక్యం. మాణిక్ భాష రే ఉంటే నీ గొడవలు ఉంటాయి, నాకు గొడవలు ఉంటాయి, చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి. ప్రజలు కాదు, సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజులు లేపేస్తాను, అటు చూడు అటు చూడబే అని సాయి కుమార్ గారు మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో. మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి, ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు, చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే, కుళ్ళం గోత్రం అంటే 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారి. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తారు, రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్లి, ఏం రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వినిపించారు, అలాగే సీఎం జగన్, కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ పోయం చెప్పుకుంటూ ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్, నో పాప అని తెలియజేసుకుంటా ఉన్నాను, టెల్లింగ్ లాయ్స్, అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు, ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది, శతద్రోహ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మాన్ సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవా, ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు. శతద్రోహ వంశం, 100 మందిని చంపినా కూడా చావుని వీర వంశం, ఇలా మాన్సింగ్ ఏడీడు, ఇదిగో మాన్సింగా నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టి బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా, ఇదిగో భైరవా కొంచెం ముందుకు రా, ఆయనకులాగా అరవలేను, ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్ప చెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా,
నేను ఒకరు చెప్తా ఉన్నాను, 100 మంది కాదు ఎంతమందిని పంపించుకో, నీ ప్రాణంతో సరే అబ్బాయి ఏముంది అబ్బాయి, ఇప్పుడే షుగర్ టాబ్లెట్లు వేసుకుని వచ్చినా, నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుసు ఎందుకు రా బాయ్, ఇంకేముండదు ఉండదు బాయ్, నీ